ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మరుసటి రోజు నుంచి సమావేశాలు జరుగుతాయి. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇదే తొలి బడ్జెట్ అవుతుంది. దీనిపై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మరుసటి రోజు నుంచి సమావేశాలు జరుగుతాయి. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 21వ తేదీన అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని కూడా అధికార పార్టీ ఏర్పాటు చేసింది. ఇక వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు కూడా ఈ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. జూలై 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇక మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఏముంటుంది అనే దానిపైన అయితే భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో ఏపీ తెలంగాణకు సంబంధించి అదేవిధంగా బీహార్ కి సంబంధించి ప్రత్యేక సాయం కొంత ఇచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఉదయం నుంచి కూడా జాతీయ ఛానళ్లు ఏపీ బీహార్ కి ప్రత్యేక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఇవ్వబోతుంది. బీజేపీ బీహార్ కి సంబంధించినటువంటి జేడీయూ నేత ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోంశాఖను కూడా మొన్న కలిసినట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశంలో బీహార్ కి ప్రత్యేక సాయం సంబంధించి అంటే బీహార్ కి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటే ఇటీవల జేడీయూ తన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీ కన్నా కూడా ప్రత్యేక సాయం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాన్ని ఫైనలైజ్ చేయడం కోసమే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రాబోయే బడ్జెట్ లో 22వ తేదీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇటు బీహార్ కి, ఏపీకి ప్రత్యేక సాయం కింద కొంత అమౌంట్ అయితే ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.